ప్రభువా ఎన్న తరమా నీ ప్రేమ సన్నుతించుచు పాడెదను నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా ఏ రీతి స్తుతింతును ఏ రీతి సేవింతును నేరమునంచని వాడా నాదు కచరేయుడా. యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా ప్రియులందరికీ శుభాలు. ఈరోజు మార్కు సువార్త 8వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడబోతున్నాం. ఇక్కడ పరిసయ్యులు యేసు ప్రభు యొద్దకు వచ్చి ఆయనను శోధిస్తూ ఆకాశం నుండి ఒక సూచక్రియ చూపమని ఆయన్ని అడిగి ఆయనతో తర్కింపసాగిరి అనే మాట మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఇదే సందర్భాన్ని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపమని ఆయన్ను అడగగా ఆయన ఇట్లనెను. ఈ పరిసయ్యులతోటి సద్దుకయ్యులతోటి ఈ రెండు గుంపుల వారు వాస్తవానికి ఒకరంటే ఒకరికి పడదు. నేను గడిచిన దినాల్లో చెప్పాను, పరిసయ్యులు వారు దేవుని వాక్యానికి మానవుడు కల్పించిన పద్ధతులను దేవోపదేశాలుగా భావిస్తూ దేవుని వాక్యానికి జత చేసి వాటిని బోధిస్తారు. మరి సద్దుకయ్యులు దేవుని వాక్యముల నుంచి అతి ప్రాముఖ్యమైన పునరుత్థానాన్ని తీసేస్తారు. ఆత్మను వారు నమ్మరు, పునరుత్థానాన్ని వారు నమ్మరు. మరి పరిసయ్యులు ఆచారాల్ని కలుపుతారు. ఈ ఇద్దరు ఒకరంటే ఒకరికి పడదు, కానీ వీరిద్దరికి శత్రువు ఒకడే, ఆయన యేసు. కాబట్టి యేసు యొద్దకు వీరిద్దరు కలిసి వచ్చారు. వీళ్ళకి ఏంటంటే, మేము నిన్ను నమ్ముతాం, అయితే నీవు ఒక సూచక్రియ చేయి. ఆ సూచక్రియ కేవలము కుంటివారిని గుడ్డివారిని బాగు చేయడం కాదు, ఆకాశం నుండి ఒక సూచక్రియ చేయి అని అడుగుతున్నారు. అప్పటికి వారి కళ్ళ ఎదుట ఎన్నో సూచనలు చూశారు. మూగవారు మాట్లాడారు, ఓచ చేయగల వారు స్వస్థత పొందారు, దయ్యముల చేత పీడింపబడుతున్న వారు విడుదల పొందారు, పక్షవాయు రోగముతో ఉన్నవారు స్వస్థత పొందారు. వీరి కళ్ళ ముందు ఇన్ని అద్భుతాలు చూస్తున్నా ఇంకా అద్భుతం చూడాలని ఆకాశం నుంచి మాకు అద్భుతం చూపించు అని యేసు ప్రభుని ప్రశ్నిస్తున్నారు. యేసు ప్రభుతో తర్కమేస్తున్నారంట, వాదిస్తున్నారంట. మీకు ఒక మాట చెప్తాను, బైబిల్లో దేవుని వాక్యాన్ని నీవు నమ్మకపోతే ఎన్ని అద్భుతాలు జరిగినా నువ్వు నమ్ముతావని నమ్మకం లేదు. ఉదాహరణకి బైబిల్లో ధనవంతుడు లాజరు, ఈ ఇద్దరు గురించి మనకు తెలుసు. లాజరు చనిపోయి ఆయన పరదేశ కొనిపోబడతాడు, ధనవంతుడు చనిపోయి పాతాలను కొనిపోబడతాడు. అయితే అద్భుత రీతిగా ధనవంతుడు అబ్రహాము రొమ్మునున్న లాజర్ని చూసి ఆ లాజరుతో ఒక చిటికని వేలతో నీళ్ళని నా నాలుకను తడపడానికి పంపించు అని దేవునితో అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, అది సాధ్యం కాదు అనగానే వెంటనే ఆ ధనవంతుడు ఎంత భారంతో అడుగుతాడంటే, అయ్యా అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండానట్లు ఆ లాజర్ని పంపించు, అప్పుడు వారు నమ్ముతారు అని దేవునితో ధనవంతుడు అన్నప్పుడు అప్పుడు దేవుడు మాట అంటాడు, వారి మధ్యలో మోషేయు ప్రవక్తలున్నారు. అంటే అర్థం, దేవుని వాక్యం వారి మధ్యలో ఉంది. దేవుని వాక్యాన్ని నమ్మకపోతే ఒక వ్యక్తి చనిపోయి లేచుచిన నమ్మరు అని ప్రభు వార్త చెప్పినట్లుగా చూస్తాం. ఒక వచనాన్ని ఆ మాటని జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 16:29 మనం చూస్తాం. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు, తండ్రైన అబ్రహామా అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారని చెప్పాను. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పానను. దేవుని వాక్యముతో దేవుని నమ్మనివాడు అద్భుతాల ద్వారా దేవుని నమ్ముతాడన్న నమ్మకము లేదు. కాబట్టి ఈ పరిసయ్యులు అప్పటికి ఎన్నో అద్భుతాలు చూశారు.
అద్భుతాలు చూసి ఇంకో సూచక్రియ, ఆకాశం నుంచి ఒక సూచక్రియ చేయమని అడుగుతున్నారు. మత్తయి సువార్తలో అయితే ఒక మాట చూస్తాం. ప్రభు అంటాడు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చిన నీవు చెప్పుదురు కదా, మీరు ఆకాశ వైఖరిని వివేచింప నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలు వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డ తరం వారు సూచక్రియ అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. యోనాను గూర్చిన సూచక్రియ తప్ప ఏ సూచక్రియ కూడా వారికి ఇవ్వబడదని ప్రభు తెలియజేశాడు. యోనాను గూర్చిన సూచక్రియ ఏంటి? యోన 3 దినములు తిమింగలము కడుపులో, పెద్ద చేప కడుపులో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన బయటికి వచ్చాడు. అలాగే యేసు ప్రభు 3వ దినమున ఆయన సమాధిని గెలిచి లేచినట్లుగా, సజీవుడిగా అయినట్లుగా మనందరికీ తెలుసు. సో యేసు ప్రభు ఈ సూచక్రియ తప్ప ఇంకే సూచక్రియ ఇవ్వబడదు అని చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాడు. వారి మధ్యలో తనను తాను ప్రూవ్ చేసుకోలేదు. ఆయన అద్భుతాలు చేయవాడు అని నిరూపించుకోవాల్సిన అవసరం దానికి లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను. అందుకే వచ్చాడు. ప్రజల ముందు ఆయన అంగీకరించబడాలి అని ఏమి మ్యాజిక్లు జిమ్మిక్లు చేయలేదు. నీవు అంగీకరిస్తే నీకు రక్షణ, అంతే. రక్షకునిగా నువ్వు స్వీకరిస్తే నీకు రక్షణ. కేవలం యేసు ప్రభుని అద్భుతాలు చేసేవాడిగా పరిమితం చేయకండి. యేసు ప్రభు అద్భుతాలు చేసేవాడు మాత్రమే కాదు, ఆయన రక్షించేవాడు. ఈ లోకానికి మనందరి కొరకు వచ్చాడు. అద్భుతాల కొరకు ఎదురు చూడకండి. దేవుని వాక్యాన్ని నమ్మి ఆయనను స్వీకరించండి. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవచ్చు. బైబిల్లో మాట చూస్తాం, పిమ్మట ఆయన ఏ పట్టణములలో విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారుమనసు పొందకపోటు చూచి ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యలో చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణముల వారి మధ్యలో చేయబడి ఉంటే ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని మారుమనసు పొంది అందరు. విమర్శ దినమందు మీ గతి కంటే వారి గతి ఓర్వదగిందే ఉండునని ప్రభు చెప్పాడు. ఇన్ని అద్భుతాలు చూసినా మారుమనసు పొందకపోతే ఎట్లా? ప్రియమైన బిడ్డలారా, ఇంకా అద్భుతం కావాలి, ఇంకో అద్భుతం కావాలని ఎదురు చూస్తున్నావా? అద్భుతం కొరకు ఎదురు చూడకు. దేవుని వాక్యాన్ని అంగీకరించు, దేవుని వాక్యాన్ని స్వీకరించు, యేసుని రక్షకుడిగా స్వీకరించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాల్సిందిగా దేవుని సేవకునిగా మీకు మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దించినగాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడకు దేవ సర్వాధికారానికి స్తోత్రాలు. ఈ దినం మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. అద్భుతాల కొరకు ఆకాశం నుంచి ఒక అద్భుతం చూడాలని ఆశపడ్డారు, కానీ వారి మనవిని వినకుండా వారిని విడిచి వెళ్ళిపోయావు. కారణము వారు అయ్యా అద్భుతాలు చూడాలని ఆరాటపడ్డారు, కానీ మారుమనసు పొందాలన్న మనసు లేని వారిగా ఉన్నారు. నేటి దినాల్లో మా ప్రియులు అయ్యా మార్పు చెంది నీ యందు విశ్వాసం ఉంచి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే గొప్ప కృప ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.